ప్రభువునందు ప్రియులారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామములో వందనములు. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి ఆదికాండములో 7 భక్తులను మనము జ్ఞాపకము చేసుకుందాం. ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, సర్వాధికారి, నీతిమంతుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీరిచ్చిన నూతన దినమును బట్టి స్తోత్రములు. దీవించండి, ఆశీర్వదించండి. యేసు క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆదికాండములో నుండి మీరు మాకు మీ మాటలు జ్ఞాపకము చేసి మమ్మును బలపరచుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము ఆదికాండము నుండి 7 భక్తులను జ్ఞాపకము చేసుకుందాము. ఈ 7 భక్తులు వీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. వీరు దేవుని కొరకు నిలిచిన వారు, దేవుని పని జరిగించిన వారు, దేవునికి మహిమను తీసుకొని వచ్చిన వారు. దేవుని వీరి జీవితము ద్వారా, వీరి క్రియల ద్వారా, వీరి సాక్ష్యము ద్వారా లోకానికి చూపించి మాదిరిని కనుపరచిన వ్యక్తులు, భక్తులు. ఈ 7 విశ్వాస వీరుల పట్టిలో చేర్చబడిన వారు. ఈ 7 భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు. ఎవరు ఆ 7 భక్తులు అనగా, జల ప్రళయానికి ముందు 3 భక్తులు, జల ప్రళయము తరువాత 4 భక్తులు ఉన్నారు. అమ్మా, జాగ్రత్తగా వినండి. జల ప్రళయానికి ముందు 3 భక్తులు ఉన్నారు. జల ప్రళయము తరువాత 4 భక్తులు ఉన్నారు. ఎవరు ఆ 7 భక్తులు అనగా, 1 హేబేలు, 2వది హనోకు, 3వది నోవకు, 4వది అబ్రహాము, 5వది ఇస్సాకు, 6వది
యాకోబు, ఏడవది యోసేపు. ఈ ఏడుగురు భక్తులు ఎంతో మాధురికరముగా ఉన్నారు. ఈ ఏడుగురు భక్తులు వారి యొక్క ప్రవర్తనలో నుండి, వారి జీవిత సాక్ష్యములో నుండి ఒక్కొక్కరు ఒక గుర్తింపును కలిగి ఉన్నారు. ఏమిటి ఆ గుర్తింపులు అనగా, ఒకటి, హేబేలులో ఆరాధన. రెండవది, హనోకులో నడక లేక ప్రవర్తన. మూడవది, నోవకులో పని. ఓడ నిర్మాణము జరుగుతూనే మరి ఒక వైపు నీతిని ప్రకటించినవాడు. నాలుగవది, అబ్రహాము విశ్వాసము, ఇస్సాకు విధేయత, యాకోబు విజయము, యోసేపు మహిమ. ఆరాధన ప్రాముఖ్యమైనది. రక్షించబడి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి కూడా ప్రభువును ఆరాధించి అనుభవములోనికి రావలెను. రెండవది, ప్రభువును ఆరాధించుచూనే ప్రభు కొరకు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. హనోకు దేవునితో నడిచినవాడు, దేవునికి దగ్గరగా చేరువైనవాడు, దేవుని చేత కొనిపోబడినవాడు. మూడవది, నోవకులో పని మనము చూస్తున్నాము. నోవకు జల ప్రళయమునకు ముందు, జల ప్రళయములో, జల ప్రళయము తరువాత నోవకు మనకు కనిపించుచున్నాడు. నోవకులో పని మనము చూస్తున్నాము. రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని సంఘములో ఏర్పరచబడిన పరిచారకుడు, దేవుని సంఘములో బాధ్యత కలిగి ఉన్న పెద్దలు, దేవుని పని కొరకై తమ్మును తాము సంపూర్ణముగా అప్పగించుకొనిన దేవుని సేవకుడు, దేవుని మందిరములో దేవుని సంఘమునకు వెలుపల దేవుని పని జరిగించవలెను. దేవుని పని, దేవుని పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితములో అబ్రహాము వలె విశ్వాసములో నిలిచి ఉండాలి. విశ్వాసమును కాపాడుకొనవలెను. విశ్వాస విషయములో పరీక్షించబడుచున్నప్పుడు ప్రభు కొరకు నిలుచుట నేర్చుకుందాము.
ఇస్సాకు వలె లోబడుట, విధేయత చూపుట, తగ్గించుకొనుట కలిగి ఉండాలి. యాకోబు వలె మనము ప్రభువును పట్టుకొని ప్రభు సన్నిధిని ప్రేమించుచు పోరాడే యోధులముగా సిద్ధపడాలి. యాకోబు పెనూయేలు స్థలములో రాత్రంతయు పోరాడి ఆశీర్వాదమును పొందుకొనెను. విజయవంతమైన జీవితము కలిగి ఉన్నాడు. యోసేపు తన కుటుంబములోను ఐగుప్తు దేశములోను మహిమపరచబడెను. కాబట్టి హేబేలు, హనోకు, నోవకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వలె ప్రభు కొరకు జీవించడానికి ప్రభు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ మాటలు దీవించి మా హృదయములు ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.